దావీదు సౌలుతో మాట్లాడట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించును. जब वह शाऊल से बातें कर चुका तब योनातान का मन दाऊद पर ऐसा लग गया कि योनातान उसे अपने प्राण के समान प्यार करने लगा। క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ప్రాతకాల దీవెనలు దేవుడు దయచేయును గాక. प्रभु में प्यारे भाई बहनों, तो इस आज के दिन के लिए आप सबको प्रभु में आशीष हो। ఇక్కడ మనం గమనించినట్లయితే యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించాడు. यहाँ लिखा हुआ है योनातान दाऊद को अपना के प्राण के समान प्यार करने लगा। అన్ని బంధాల కంటే స్నేహ బంధము గొప్పది అంటారు. सब बंधन से मुख्य बंधन प्रेम का बंधन है। ఎందుకంటే ఈ స్నేహ బంధము మనం మన పిల్లలు లేకపోతే మనము ప్రేమించే విధానాన్ని చూస్తే అతి రహస్యమైనటువంటి విషయాన్ని స్నేహితులతో మాత్రమే పంచుకుంటారు, కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ తోబుట్టులతో కానీ ఎవరితో కూడా చెప్పరు. जो प्रेम का जो प्यार का बंधन है वो अपने अपने बच्चे लोग को देखा जाए तो अपने माता पिता से नहीं, अपने दोस्तों के अलावा अपने माता पिता से नहीं, भाई बहनों से नहीं, किसी से बांटते नहीं, सिर्फ अपने दोस्तों से ही बांटते हैं। నిజంగా స్నేహం అంటే అలా ఉంటుంది. माने एक दोस्ती माने ऐसा होता है। ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాట, प्रभु यीशु मसीह अपने शिष्यों से जो बातें बताए हैं, ఇప్పుడు నుండి నేను శిష్యులను అని కాదు కానీ మీరు నా స్నేహితులు అని అంటానన్నా. अब से तुम लोग मेरे शिष्य नहीं बल्कि मेरे दोस्त हो। కాబట్టి యేసుక్రీస్తు తన శిష్యుల్ని ఎంతగా ప్రేమించాడు అనేది మనకు ఇక్కడ తెలిసిపోతుంది. यहाँ पे दिखाया गया वचन में लिखा हुआ है प्रभु यीशु मसीह अपने शिष्यों से कितना ज्यादा प्रेम किए जो उन्हें मित्र बोलने लगे। మీరు గమనించండి, చాలా మంది పాస్టర్లు వారికి కొంతమంది శిష్యుల్ని ఉంచుకుంటారు. సంఘంలో ఎవరినో ఒకరిని విశ్వాసిని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. आप ध्यान दिए होंगे बहुत सारे प्रभु के दास लोग, पास्टर लोग कुछ लोग को अपने सेवक के रूप में रखते हैं। అంటే ఆ యవనస్తుల పిల్లలు పాస్టర్ గారికి సేవ చేస్తా ఉంటారు. जवान लोग हैं प्रभु के दास लोग की सेवा करते रहते हैं। ఇక చివరికి ఆయన బైబిల్ కూడా మొదలేడే. कुछ समय बाद वो बाइबल भी नहीं उठाते हैं। ఈ బైబిల్ మళ్ళీ ఇంకోటికి ఇస్తాడు. ये बाइबल भी वो किसी और के हाथ में देते हैं। అది పట్టుకొని రావాలి. वो उस बाइबल को लेके आते అంటే हैं। ఈయన గురువు గారు, माने उसका मतलब है ये गुरु है, ఆయన శిష్యుడు, वो उनका चेला है, ఈయన చెప్పినట్టు చేయాలి. वो जैसे बोलते वो ऐसा करना है। నేను ఒకసారి ఒక పాస్టర్ గారిని చూశాను. मैं अंकल इसके पहले एक पास्टर को देखे हैं। ఆ చర్చిలో ప్రోగ్రామ్ జరుగుతుంది. उस चर्च में प्रोग्राम चल ఆ रहा था। ప్రోగ్రామానికి నేను కూడా ఆహ్వానింపబడ్డాను. उस प्रोग्राम में अंकल भी आह्वानित थे, వెళ్ళాను. वहाँ अंकल गए थे। ఆ చర్చి పాస్టర్ గారు రాలేదు. उस चर्च में पास्टर नहीं आए थे। మేము అక్కడ కూర్చున్నాం. अंकल वो बैठे हुए थे वहाँ पे, ఓ పాస్టర్ గారు లోపల ఉన్నాడు. पास्टर जी अंदर थे। ఆయన దగ్గరకు అందరూ పోవడానికి లేదు. उनके पास कोई भी जाने का आज्ञा नहीं था, ఓ పర్మిషన్ ఉంటుంది అనమాట. उनसे परमिशन लेना पड़ता था। తర్వాత ఆయన ఏమన్నాడంటే ఒక వాడిని పిలిచి उन्होंने एक व्यक्ति को बुलाकर क्या बोला, రారా అన్నాడు. इधर आओ करके बुलाए। వచ్చాడు. वो आए, అన్నా 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 చెప్పనా అన్నాడు. हाँ बोलिए भैया बोलिए ब्रदर बोल के। అరే అక్కడ నా చెప్పులు ఉన్నాయి, కడుక్కోరారా అన్నాడు. वहां पे मेरा चप्पल है, उसे ढो के लेके आओ करके बोले। వాడు వెళ్ళాడు. वो गए, వాటిని బాగా శుభ్రంగా ట్యాప్ కింద పెట్టి కడిగాడు. वो गया और उनके चप्पल को अच्छे से नल के नीचे रखा और धोए। పోయేటప్పుడు చేత పట్టుకున్నాడు, వచ్చేటప్పుడు చేత పట్టుకుని వచ్చాడు. जब वो गंदा था तब भी लेके गए, धो के लाए, जब अच्छा था तब भी लेके आए, ఆయనకి అలాగ పెట్టాడు. लाके उनके पैर के पास रखा। ఆయన అప్పుడు దాని మీద పాదాలు పెట్టి వచ్చాడు అన్నమాట లోపలికి. तब वो पास्टर उस पे पैर रख के फिर बाहर आए। అంటే గురు శిష్యుల యొక్క బంధం ఇది. उसका मतलब यह है कि गुरु और चेले का एक बंधन है। గురుగారు ఉన్నత స్థితిలో ఉంటాడు, శిష్యులు తక్కువ స్థాయిలో ఉంటాడు. गुरु जो होता है ऊंचे स्थिति में होता है, ऊंचे पदवी में होता है, चेला उसके अंडर में रहते हैं। మీరు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే
आप अगर ध्यान देंगे यूहन्ना रचित सुसमाचार 15 अध्याय में మీరు నా శిష్యులు అనకుండా నా స్నేహితులు అంటాడు. उसमें लिखा हुआ है वचन, आप मेरे चेले हो करके ना कह के आप मेरे मित्र हो करके लिखा हुआ है, మీరు నా స్నేహితులు. आप मेरे मित्र हो करके। ఎప్పటి నుంచి నేను శిష్యులని పిలవను. अब से मैं तुमको दो शिष्य करके नहीं बुलाऊंगा। శిష్యులకి గురువుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఉంటుంది చాలా. गुरु और चेले में बहुत ज्यादा गैप रहता है, కానీ స్నేహితులకి लेकिन एक मित्र के बीच में ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా వాళ్ళు భుజాల మీద చేతులు వేసుకుని వెళ్ళొచ్చు. एक मित्र एक दूसरे के कंधे पे हाथ रख के चल వారి सकते हैं। ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యము దాగి ఉండదు. उन दोनों के मध्य में कोई भी भेद नहीं रहता है। ఆ ఇద్దరు స్నేహితులు ఎవరి ఆలోచనలు ఉన్నా అవి వాళ్ళకి చెప్పుకుంటారు, ఒకరికొకరు చెప్పుకుంటారు. वो दोनों मित्र उनके मन में कुछ भी रहे तो एक दूसरे से वो शेयर करते हैं। దేవుడు అబ్రహాము గురించి అనేటప్పుడు ఆయన నా స్నేహితుడు అంటాడు. प्रभु यीशु मसीह अब्राहम के बारे में जब बताते हैं तो बोलते हैं ये मेरा मित्र है करके, నా స్నేహితుడు. ये मेरा मित्र है। కొంతమందికి కొన్ని పేర్లు చెప్పబడి ఉన్నాయి. कुछ लोगों को वो कुछ नाम दिए हैं। మోషేని అన్నాడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. मूसा को बोले हैं मेरे घर में पूरा विश्वास योग्य पात्र है करके। దావీదుని అన్నాడు दाऊद को बोले నా ఇష్టానుసారుడు అన్నాడు. मेरे ये मन मुताबिक है करके। దానియేలు అన్నాడు दानियल को बोले నాకు ప్రియుడు అంటాడు. मेरा प्रिय है करके। చూడండి, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలిచాడంటే వాళ్ళు దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆ గొప్ప ఆ భక్తి విశ్వాసాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. प्रभु यीशु मसीह एक एक व्यक्ति को इतना प्यार से नाम दिया है, माने उसका मतलब यह है कि वो लोग परमेश्वर के प्रति भक्ति और विश्वास में थे। నువ్వు దేవునికి స్నేహితుడుగా ఉండదలుచుకున్నావా? क्या आप प्रभु के मित्र की तरह सेवक की तरह रहना चाहते हैं? అంటే నువ్వు గనక దేవునితో స్నేహం చేస్తే अगर आप मित्र की तरह रहेंगे ఆయన ఏమంటాడంటే वो क्या बोलते हैं? నా ఆజ్ఞలను పాటిస్తేనే నా స్నేహితుడు. आप मेरी आज्ञाओं को मानेंगे तभी तुम मेरे मित्र होंगे। ఆయన ఆజ్ఞను మనం పాటించకపోతే, उनकी आज्ञाओं का अपन पालन नहीं करेंगे तो నేను పాటించకుండా నేను దేవుని స్నేహితుడు అని చేస్తే సరిపోతుందా? क्या मैं परमेश्वर की आज्ञा का पालन ना करके मैं उनका मित्र बोलूंगा तो क्या चलेगा? ఇక్కడ దావీదు తన అంటే యోనాతాను తండ్రి సౌలుతో చెబుతున్న మాటలు విన్న తర్వాత వారి హృదయాలు కలిచాయట. योनातान जब शाऊल से बात किए उसके बाद उनको पता उनका दिल मिला है। సహజంగా మనం రాజకీయ నాయకులను చూస్తుంటాం. अगर अपन ध्यान देंगे तो राजकीय नायकों के बारे में, ఎవడైతే ఆ పార్టీ నాయకుడు ఉంటాడో जो पार्टी का अध्यक्ष होता है వాడికంటే అధికంగా ఉన్నవాడు ఎవడైనా మంత్రి కనుకుంటే వాడిని అణిచేయడానికే చూస్తాడు. उससे बढ़कर कोई होगा तो उसे दबाने की कोशिश करते हैं, ఎందుకంటే రేపు వాడి స్థానంలోకి వీడు వస్తాడు కదా, क्योंकि उसके जगह पे ये पहुंच जाएगा करके, అందుకని రానీడు. इसीलिए उसे आने नहीं देते। ఇప్పుడు ఇక్కడ यहाँ पे జరిగినటువంటి యుద్ధం ఎవరికి? దావీద్కి గోలియాత్కి. यह जो घटना घटा है, जो युद्ध छिड़ा है दाऊद और गुलियात के बीच में, వారి ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ యుద్ధంలో దావీదు విజయాన్ని పొందాడు. इन दोनों के मध्य में जो युद्ध छिड़ा है उसमें दाऊद विजय प्राप्त किए। తనకంటే ముందు గొల్లియాతు ఎంతగానో ప్రగల్భాలు పలికాడు. ఎవడు కూడా ఇశ్రాయేలుడు ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేకపోయాడు. उसके पहले गोलियत जो डींग हाके हैं उस डींग की वजह से कोई उनके सामने खड़ा नहीं रह सका। కానీ ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి ఈ గొల్లియాతు అంటాడు వీళ్ళందరితో చేయాల్సినలే, నువ్వు నాతో చేసి నన్ను జయిస్తే మమ్మల్ని అందరూ జయించినట్లే, ఎవడో మీలో ఎవడన్నా ఉంటే రండి అన్నాడు. गुलियात जब फिलिस्तीनियों से युद्ध करते वक्त बोले हैं तुम लोग सब आने की जरूरत नहीं है, तुम में जो दम है वो मेरे से अकेला युद्ध करके देख ले, वो फिर बात करेंगे करके। ఏదో ఒక్కరోజు అన్న మాట కాదు ఇది, ये एक दिन बोला हुआ बात नहीं है, 40 రోజులు వాడు అంటా ఉన్నాడంట గొల్లియాతు. 40 दिन वो उनसे युद्ध किए। వాడు 6 మూల జానుడు మనుషుడు. वो 12 फीट के लगभग वो था। 6 మూల జానుడు, 6 మూల జానుడు. ఈ మూరలు చెప్పేసి మూర అంటే
ఏమంటారు దాన్ని? ఫీట్ మत बोलना ఫీట్ కి ఫ్లోర్ కి 1.5 ఫీట్ వస్తుంది. ఆరు మూల జానుడు మోర్ సార్ హిందీలో. हाँ मोड అంటే 1.5 हाथ अंकल. 1.5 हाथ. हाँ 1.5 हाथ. అంటే 7.5 फीट का व्यक्ति था दाऊद गुलियात. సరే అది మీరే చెప్పండి. और 15 लगा और 15 डब्बे కదా. ఆరు మూల జానుడు తన హైట్ 7.5 फीट के लगभग उसकी हाइट అందరూ थी. చూస్తే భయపడుతున్నారు. सब उसको देख के डर रहे ఎవరు थे. వాడితో యుద్ధం చేయలేకపోతున్నాడు. वो कि कोई उससे युद्ध नहीं कर पा रहा था. పౌలు కూడా తాకు ముడుచుకొని కూర్చొని ఉన్నాడు. शाऊल भी चुपचाप बैठे हुए थे. దావీదు విన్నాడు. दाऊद सुना, అరే మీరేందయ్యా మీరంతా భయపడే లోపల ఉన్నారు, आप लोग सब क्यों डर के अंदर बैठे हो. అందులో జీవము కలిగిన దేవుని దూషిస్తున్నాడు. वो हमारा जीविता परमेश्वर को अनाप शनाप बोल रहे हैं. వీలైతే నన్ను పంపించండి నేను జయిస్తాను అన్నాడు. अगर आपको लगता है तो मुझे भेजिए, मैं उनको विजय प्राप्त करके आऊंगा करके. అంటే దావీదు గొల్యాతుని గెలిచిన తర్వాత दाऊद जब गोलियात पे जीत हासिल किया, సౌలు దావీదును పిలిచి शाऊल दाऊद को बुलाकर, అబ్బాయి నువ్వు ఎవడవరా, ఎక్కడోడవి, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. तू कहाँ का रहने वाला है, कहाँ से आया, कौन है करके. దావీదు చెప్పాడు నేను బత్లెహేమీని, दाऊद बोला मैं बेतलेहमी हूँ, మా నాన్న యేషయా, मेरे पिता का नाम यशया है, ఆయన కొడుకుల్లో నేను చివరివాడిని उनके बेटों में मैं सबसे छोटा हूँ. అని అలా చెప్పేశాడు. ऐसा वो बताए. అంటే ఈ మాటలు సౌలు కుమారుడైనటువంటి యోనాతాను విన్నాడు. इन बातों को शाऊल का पुत्र योनातान सुने. అలా వింటున్నప్పుడు వారి ఇద్దరి హృదయాలు ఏకమయ్యాయట. ये बातें सुनते वक्त उन दोनों का हृदय एक माने एक दूसरे को एक पसंद किए. ఒకవేళ సౌలు రాజుగా ఉన్నాడు, यदि शाऊल राजा था, ఆ తర్వాత రాజు కాబోయేది ఎవడు? उसके बाद उसके पश्चात राजा कौन बनेगा. యోనాతానే కావాలి కదా. योनातान ही बनेगा ना. మరి యోనాతాను కంటే లేక వాళ్ళ నాన్న కంటే కూడా అత్యధికమైనటువంటి బలవంతుడు దావీదు. దావీదుని ఒప్పుకుంటారా వీళ్ళు? उसके योनातान से या उसके पापा से ज्यादा शक्तिशाली दाऊद था, क्या इसे मानेंगे लोग. అంటే వీరి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ స్నేహ బంధాన్ని గమనించండి. इन दोनों के बीच में जो मित्रता था उसे वो समझने लगा. వారిద్దరు కూడా నిబంధన చేసుకున్నారు. ये दोनों एक दूसरे से वादा किए. యోనాతాను దావీదుకి ఏమిచ్చాడంటే योनातान दाऊद को क्या दिए. తన దుప్పట్నిచ్చాడు, తన కత్తిని, తన విల్లుని, నడికట్టుని తీసి దావీదుకి ఇచ్చాడట. वो अपना हथियार दिया, कमर बंद दिए, ये सब अपने औजार दिए. నిజంగా స్నేహము అని అంటే తనకున్నదంతా తన స్నేహితునికి ఇవ్వడం. मित्रता माने क्या होता है कि अपना जो है सब अपने मित्र को देना. నిజమైన స్నేహం. ये असली दोस्ती है. కొంతమంది స్నేహం చేస్తారు, कुछ लोग मित्रता रखते हैं, కొంత తన హృదయంలో దాచుకుంటారు, कुछ लोग अपने मन में छुपा के रखते हैं, కొంత మాత్రమే చెప్తా ఉంటారు. कुछ ही बातें बताते हैं. వీడి స్నేహితులు కాదు. ऐसे लोग मित्र नहीं है. యేసుక్రీస్తు తన శిష్యులతో స్నేహం చేశాడు. यीशु मसीह अपने शिष्यों से दोस्ती की, मित्रता की. మిమ్మల్ని నేను నా స్నేహితులుగా భావిస్తున్నాను, मैं अपने शिष्यों को, मैं तुम्हें अपने मित्र मानता हूँ. అందుకని తండ్రి దగ్గర నుండి తనకి ఏదైతే తెలియచేయబడిందో ఆ సమస్తాన్ని కూడా తెలియజేశాడు. पिता के पास से प्रभु यीशु मसीह को जो जो चीजें पता चला वो अपने शिष्यों में उन्हें जिन्हें मित्र माना था उनको बताया. సరే వీళ్ళిద్దరూ ఇలాంటి ఒప్పందం పడ్డారు. दोनों एक संबंध बनाए. మనం చాలా సార్లు ఇతరులతోటి మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాం, స్నేహ బంధం. अपन कई लोगों से एक अच्छी दोस्ती बनाते हैं. సార్లు कुछ समय कुछ बार ఈ మాటల వైరుధ్యం వచ్చినప్పుడు, जब बातों में कुछ गलत व्यवहार होता है, అపార్థం చేసుకుంటాం. एक दूसरे से दूर हो जाते हैं. ఇతరులు చెప్పిన మాటలు విని दूसरे की बातें सुनकर లేక తాను చెప్పే మాటల్లో మనం ఒక అపార్థమైనటువంటి తప్పు అర్థం చేసుకొని अपन अपने मित्र की बात सुन के उसको गलत बात समझ के మనము ఆ మంచి స్నేహానికి దూరం అయిపోతాం. अपन अच्छी दोस्ती से अलग हो जाते हैं. ఇది చాలా సార్లు మనం చూస్తుంటాం. ये कई बार हमारे साथ होता है.
కానీ నిజమైన స్నేహితులైతే एक अच्छा मित्र, अच्छी मित्रता क्या होती है? ఒకరికొకరు ఒకవేళ ఎవడైనా ఇద్దరులో ఒక్కడు కూడా కీడు చేయదలుచుకున్నాడు అనుకుందాం, युद्ध में अगर एक दूसरे को नुकसान पहुंचाना चाहे, ఆ మంచివాడు ఇతన్ని ఎప్పుడు కూడా అపార్థం చేసుకోడు. अच्छा जो व्यक्ति रहेगा दूसरे को कभी भी अलग नहीं रखेगा. ఆ తర్వాత తాను తెలుసుకొని పశ్చాత్తాపడే అంతగా తనకు తాను తగ్గించుకుంటాడు. दूसरा व्यक्ति जब तक पश्चाताप करके अपने आप को छोटा नहीं करेगा तब तक वो उसे, అదే మంచి స్నేహం అంటే. वही अच्छी मित्रता है. ఇక్కడ సరే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ మాటలు బాగున్నాయి, ఆ మాటలు విన్న తర్వాత వీళ్ళిద్దరూ స్నేహబంధం ఏర్పడ్డారు. ये दोनों एक दूसरे की बातें समझे और फिर एक दूसरे से मित्रता किए. సౌలును గొల్యాతును దావీదు గెలిచిన తర్వాత गुलियात को जब दाऊद जीत हासिल किया गुलियात से, పట్టణంలోకి వచ్చారు. शहर में आए, ఇక చాలా మంది దావీదుని కొనియాడారు. बहुत लोग दाऊद की तारीफ किए. ఒకవేళ ఈ ప్రతి మనిషిలో ఉండేటువంటి బలహీనత ఏంటంటే పురుషులు ఎంత గొప్ప చేసుకున్నా పెద్ద తప్పు అనిపించదు వాళ్ళకి పాపం. कुछ लोग में अभी होता क्या है कि आप लोग ध्यान दिए होंगे, पुरुष के बारे में तारीफ करे तो उतना किसी को लगता नहीं है. కానీ స్త్రీలు కనుక ఎవరినన్నా పొగిడారు అనుకోండి, अगर स्त्रियां किसी की तारीफ किए, ఇక మిగిలిన రాజానండి రంగప్పనండి ఎవడైనా వాడికి ఇక ఎక్కడంటే అక్కడ చెమట పడిపోతాయి. राजा हो या कोई भी हो, जितना बड़ा अधिकारी हो, उनको बहुत तकलीफ होता है, पसीने छूट जाते हैं उनके. అంటే వాడిని తక్కువ చేసి, రాజును తక్కువ చేసి తనకంటే తక్కువ వాడిని ఎక్కువగా చేస్తే ఎవరు సహించలేరు. राजा से ज्यादा किसी और व्यक्ति की तारीफ करे तो कोई सहता नहीं है. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే यहाँ जो घटना घटा है, స్త్రీలంతా గాన ప్రతిగానాలు చేశారట. जितनी स्त्रियां थी वो सब गाना गाने और भजन करने लग गए. ఏమని? क्या करके? సౌలేమో వేల కొలదని జయించాడు, शाऊल हजारों पे जीत हासिल किया, కానీ దావీదైతే 10,000 కొలది लेकिन दाऊद तो 10,000 लोगों पे శత్రువులను హతం చేశాడు అన్నాడు. शत्रुओं को हराया. బాబు దీన్ని సహించలేకపోయాడు సౌలు. इसको सहन नहीं कर पाया शाऊल. చూడండి, గొలియాతు 40 రోజులు ఛాలెంజ్ చేసి తోడ సరిస్తే, गोलियात 40 दिन चैलेंज किया था, సవాల్ కియా. सवाल किया. అంటే మళ్ళీ హిందీలో ఒక అర్థం జరుగుతుంది, ప్రశ్న అని వస్తుంది కదా. हाँ सवाल किया. మరి తెలుగులో మాత్రం అలా. కాబట్టి ఇక్కడ అన్ని రోజులు అతడు ఛాలెంజ్ చేస్తే ఎవడు లేదు, దావీదు తన ప్రాణాలను తెగించి వెళ్ళి తను జయించాడు. 40 दिन वो सबको चैलेंज कर रहा था कि कोई तो मेरे सामने आया, लेकिन दाऊद उसको चैलेंज का एक्सेप्ट करके उसे हराया. కానీ ప్రాణాన్ని తెగించిన వెలుగులోని పొగిడితే తప్పేమైంది? वो अपने जान पे खेल के वो जीता है तो क्या हुआ? కానీ సౌలుకి అది ఎట్లేదు. वो चीज शाऊल को हजम नहीं हुआ. ఇక అక్కడ నుండి తనకి చాలా బాధేసింది. तब से शाऊल को बहुत तकलीफ हुआ. దావీదు మీదట విషపు చూపు చూశాడట. वो दाऊद को माने जहर की दृष्टि से देखा. కానీ దావీదు ప్రతి విషయంలో సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు. लेकिन दाऊद हर चीज में अच्छे मन से व्यवहार किया. సౌలుకేమో शाऊल को దావీదు మీద విషపు చూపు, दाऊद के ऊपर द्वेष था. ఎలా కాటేయాలి, कैसा इसको ఎలా చంపాలి, వీడిని कैसे इसे मारे, खत्म करे, పథకం ఎత్తుకుతా ఉంటాడు. वो हमेशा प्लान करता था. ఆ ప్రవీణ్ పగడాలని మరి ఆయన అనేక రీతిలుగా మన బైబిల్ చెబుతూ, అలాగే అనేకమైనటువంటి మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను తెలియచేశాడు కనుక తను ఒక ప్లానెడ్గా వేసి ఆయన చంపేశాడు. प्रवीण पगड़ाला जो प्रभु के दास हैं, वो पवित्र शास्त्र के बारे में बहुत कुछ गुप्त बातें बताए हैं. उन्हें एक प्लानिंग करके उन्हें खत्म किया गया. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నదే చెప్తున్నాడు, पवित्र शास्त्र में जो लिखा था उससे ही बताया. మిగిలిన మత గ్రంథాలని గురించి కూడా చెప్తున్నాడు. बाकी
धर्म पुस्तकों के बारे में भी बताया। అయితే వాటిలో ఉన్న లోపాలను వాళ్ళకి చెప్పేటప్పటికి వాళ్ళకి చాలా బాధ వేస్తుంది. उनकी कमियों के बारे में जब बताया तो उनको तकलीफ हुआ। మనలో లోపాన్ని చెప్తే మనకు చాలా బాధ వేస్తుంది. हमारे बारे में कोई हमारी कमियां बताए तो बहुत तकलीफ होता है। వాస్తవానికి మనం చేయాల్సింది ఏంటంటే एक्चुअल में हमको करना क्या चाहिए? మనలో ఉన్న బలహీనత చెప్పినప్పుడు हमारी कमियां जब कोई మనం बताता है సరి చేసుకోవాలి. उसको अपने को सुधार करना है। చెప్పిన మనిషిని హత్య చేయడము లేకపోతే లేకుండా చేయడము మంచి పని కాదు. जो हमारी कमियां बताते हैं उसको हमको समझना और सुधारना है, लेकिन उनको नुकसान करना, उल्टा उनके खिलाफ जाना गलत है। ఒకవేళ మనం ఆ మనిషిని లేకుండా చేయొచ్చు, या हो सकता है उस व्यक्ति को अपन जान से मार दे, కానీ ఆ సత్యాన్ని లేకుండా చేయలేం కదా. लेकिन जो सच्चाई हमारे लिए है उसे अपन भुला नहीं सकते। కాబట్టి మనలో ఎవరైనా వచ్చు, అవచ్చు మీరవచ్చు మరొకరు ఎవరైనా వచ్చు, మన బలహీనతను మనకు చూపించినప్పుడు దాన్ని సరిచేసుకుని జీవించడమే మనిషి యొక్క మంచి జీవితం. ऐसा कमी आप में हो सकता, मेरे में हो सकता, आप में हो सकता, सब में हो सकता है। ऐसी कमियां कोई बताता है तो उसे हम सुधारना है और उसको उसका अनुसरण करना है। యోనాతాను దావీదుని ఎంతగా ప్రేమించాడో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. योनातान दाऊद को कितना ज्यादा प्रेम किया है अपन और एक बार ध्यान देंगे। అంటే ఒక సందర్భంలో ఇలా చూసిన తర్వాత సౌలు దావీదుని చంపడానికి చూస్తాడు. शाऊल जब दाऊद को मारने की दृष्टि से देख रहा था, దావీదు అంటాడు, दाऊद जब बोलते हैं నాకు చిన్న ఉపకారం చేయయా, मुझ पर छोटा उपकार कर, మీ నాన్న నన్ను చంపాలని చూస్తున్నాడు, तेरा पिता मुझे जान से मारने की सोच रहा है, నన్ను ఎలాగైనా తప్పించు అంటాడు. मुझे कैसे भी बचा करके। యోనాతాన్ అన్నాడు, योनातान बोलते हैं నువ్వు ఎప్పుడు అట్లా అనుకోగాక, तो कभी मत सोचना ऐसा, మా నాన్న నాకేది చెప్పకుండా చేయడు, मेरा पिता मुझे बताए बिना कोई काम नहीं करते हैं, నీకు ఎంతగా అపాయం వస్తే నేను చూస్తుంటానా అన్నాడు. जितनी भी विपत्ति तुझ पर आएगा वो मैं देख लूंगा। యోనాతాను తన తండ్రి ప్రకారంగా వెళ్ళాలి. यहाँ योनातान अपने पिता के हिसाब से चलना है, అది మంచిగానే చెడుగానే. वो अच्छा हो या बुरा हो, కానీ యోనాతాన్ అలా చేయలేదు. लेकिन योनातान ऐसा नहीं किया है। తాను ప్రాణ స్నేహితునిగా భావించాడు గనక जिसे अपने प्राण की तरह, जिस दोस्त को अपने प्राण की तरह देखा है, माना ఆ है, ప్రాణ స్నేహితుని కొరకు తన ఒకవేళ అంటే తనకి పదవి లేకపోయినా రాజరికం లేకపోయినా తనతోటి ఉండగలిగాడు. उसे अगर राजगद्दी ना मिलने पर भी लेकिन उस दोस्त के साथ नहीं छोड़ा। దావీదు చెప్పాడు యోనాతాన్ తోటి, दाऊद बोला योनातान को, మీ నాన్న నన్ను చంపాలని చూస్తున్నాడు, तुम्हारा पिता मुझे मारना चाहता है। ఒకవేళ నేను అంత తప్పు చేస్తే अगर मैं इतना ज्यादा गलती किया నువ్వు చంపేసేయి, तू मुझे मार डाल, ఇంకా మీ నాన్న దగ్గరికి ఎందుకు, तेरे पिता तक क्यों जाए, నేను అంత తప్పు చేస్తుంటే अगर मैं इतनी बड़ी गलती किया तो। అని అన్నాడు. లేదు లేదు నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు, మా నాన్న అలాంటి వాడు కాదన్నాడు. योनातान बोला दाऊद से, नहीं नहीं तुम गलत सोच रहे हो, मेरे पिता ऐसा नहीं है। ఒకవేళ మా నాన్న నీ పట్ల అలాంటి కఠినమైనటువంటి స్థితి గనక కలిగి ఉంటే, अगर मेरा पिता तेरे खिलाफ अगर ऐसी कोई योजना बना के रखता है तो తెలియచేస్తా. मैं तुझे बताऊंगा। ఎలాగంటే నువ్వు ఒక స్థలంలో దాగి ఉండు, तेरे को एक जगह छुपना है, నేను మా నాన్నతో మాట్లాడతాను, मैं अपने पिता से बात करूंगा। మా భోజనం బల్లలో దావీదు వాళ్ళ మిట ఉండాలి, కానీ ఆ రోజు లేవు. भोजन की टेबल पे उसका पिता नहीं था, దావీదు లేడు. దావీదు क्षमा करे दाऊद नहीं था। అప్పుడు ఏంట్రా ఈడు రాలేదు అని అన్నాడు. वो पूछे कि कैसे दाऊद नहीं आया। ఇప్పుడు యోనాతాన్ అన్నాడు, నన్ను అడిగాడు నాన్న సెలవు నేను ఇచ్చేసినాను అన్నాడు. योनातान अपने पिता से बोला मुझे छुट्टी चाहिए, दाऊद करके बोला है, दाऊद मुझे छुट्टी चाहिए कर बोला तो मैं సౌలు दे दिया। పథకం వేశాడు. शाऊल तुरंत बोला, పథకం ప్లాన్ तब शाऊल प्लान किया ఏది దావీదుని చంపడానికి. दाऊद को मारने का। ఏదో భోజనానికి పిలుస్తాడు, भोजन करके आएगा, అక్కడే వేసేయచ్చు అనుకున్నాడు, उसी वहीं पे उसको खत्म कर देंगे, కానీ రాలేదు. लेकिन वो आया नहीं। చాలా ఉగ్రుడైపోయాడంట సౌలు. शाऊल बहुत क्रोधित हुआ। అరే బుద్ధిలో ఎలా పంపించవురా నువ్వు అని అడిగాడు. वो अपने बेटे से बोला तेरा दिमाग खराब हो गया, कैसे उसे तू छोड़ ఈ రోజు వాడిని అంత తేల్చేద్దాం అనుకుంటే నువ్వు ఎంత చేశావని బాగా తెచ్చేసాడు.
वो अपने बेटे से बोला आज मैं उसे खत्म करना चाह रहा था, तू उसे छोड़ दिया करके। ఇప్పుడు యోనాతానికి తెలిసింది, ये बात योनातान को पता चला, నిజమే మా నాన్న దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. हाँ ये सही है, दाऊद को मेरे पिता खत्म करना चाह रहे हैं। దావీదుతో మాట్లాడాడు, वो दाऊद से बात किया, నువ్వు అదుగోదా ప్రదేశంలో దాక్కునుండు, मैं जिस जगह पे छुपा वहीं छुपे रहे, నేను ఒక సేవకుడిని తీసుకొని వస్తా, मैं अपने एक सेवक को लेके आऊंगा, నేను బాణాలు వేస్తాను, मैं तीर चलाऊंगा, నువ్వు ఎక్కడైతే దాక్కుని ఉన్నావో तू जहां पे छुपा है దానికి గనక యువతల నేను వేసిన బాణాలు పడితే वह जहां छुपा है वहां अगर एक भी तीर लगे तो నీకే ఆపద లేదు. तेरे को कोई समस्या नहीं आएगा। నేను వేసిన బాణాలు నీకు అవతల పడితే अगर मैं जो तीर छोड़ा हूं अगर तेरे आगे गिरा तो నీకు ప్రమాదం ఉంది, तेरे को तकलीफ है, నువ్వు వెళ్ళిపో. तू चले जा करके। నేను చెప్తా ఇక్కడి నుంచి, मैं यहाँ से बताऊंगा, నా సేవకుడిని పంపిస్తా, मैं अपने सेवक को भेजूंगा, వాడు ఎతుకుతా ఉంటాడు. वो तीर चलाते रहेगा, అరే నేను వేసినటువంటి బాణాలు అవతల ఉండేరా అంట. वो तीर उठाते रहेगा, बोलेगा मैं जो भेजा हूँ तीर छोड़ा हूँ वो उसके उस पार है करके, అంటే నువ్వు వెళ్ళిపో. तू जा सकता है। లేదురా వేసిన బాణాలు ఇదిగో ఇక్కడే ఇటుపక్కే ఉన్నాయి ఎత్తుకోనంటే నీకు ప్రమాదం లేనట్టు. अगर तू छोड़ा हुआ तीर यहाँ है जहां पे मैं छोड़ वहां है तो तेरे को कोई समस्या नहीं है। సరే అలాగే జరిగింది. वैसे ही हुआ, దావీదు అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళాడు. दाऊद वहां से बच के गया। వీళ్ళిద్దరు స్నేహ బంధం ఎలాంటిది అంటే इन दोनों की मित्रता कैसी है? ఆ యోనాతాన్ అంటాడు, योनातान बोलते हैं, యోనాతానికి తెలుసు దావీదు రాజు అవుతాడు, దేవుడు తన పక్షాన ఉన్నాడు అనేది యోనాతానికి తెలుసు. योनातान को पता था कि दाऊद आगे जाके राजा बनेगा, परमेश्वर उनके साथ है करके। వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం పడతారు. वो दोनों एक संबंध बनाते हैं। చూడు నేను నీకు స్నేహ బంధం కలిగి ఉన్నాం కదా, अपन दोनों एक मित्र हैं एक दूसरे के। దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, परमेश्वर तुझे आशीष देगा, నువ్వు రాజు అవుతావు, तू राजा होगा। నా కుటుంబాన్ని నువ్వు మర్చిపోకూడదు, तू मेरे परिवार को याद रखना करके, నా కుటుంబానికి ఎప్పుడు నువ్వు కీడు చేయకూడదు. मेरे परिवार को तू कभी नुकसान नहीं करेगा। ఇద్దరు ఒప్పంద పడతారు. दोनों एक दूसरे के वादा किए। సరే ठीक है, చౌలు చనిపోతాడు, शाऊल मरने वाला था, దావీదు రాజు అవుతాడు. दाऊद राजा बनने वाले थे। ఆ తర్వాత उसके पश्चात సహజంగా మనం ఏం చేస్తామండి, अपन क्या करते हैं उस समय? మనం మనకు అవసరత ఉన్నప్పుడు ఒక మాట చెప్తాం, हमारी अगर कोई आवश्यकता होगी तो तब एक बात करेंगे, అవసరత తీరిన తర్వాత మరొక మాట. हमारी आवश्यकता पूरी हो जाती ఆ చెప్పిన మాట అస్సలు జ్ఞాపకానికి రావు. जो बातें हम पहले बोले हैं उसे हम भूल जाते हैं, याद नहीं करते हैं, వాళ్ళు ఎప్పుడు నా మనసులో ఉంచుకో. अपन अपने मन में कभी नहीं रखते। కానీ యోనాతాను బట్టి लेकिन योनातान के विषय में తన కుటుంబానికి ఉపకారం చేయాలని, సౌలు కుటుంబానికి ఉపకారం చేయాలని దావీదు ఆలోచించాడు. योनातान के विषय में दाऊद सोचा कि शाऊल के परिवार को మేలు చేయాలని. उनको भलाई करना है करके। అప్పుడు సౌలు కుటుంబమునకు సేవకుడైనటువంటి సీబా అనేటువంటి ఒకడు ఉన్నాడు, వాడిని అడిగి తెలుసుకుంటాడు. शाऊल का जो सेवक था शीबा करके, उसे वो पूछ कर बताने लगा। యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నాడా योनातान के परिवार में कोई है? చెప్పాడు, बताया ఉన్నాడు. है। వాడు కుంటి కాళ్ళ గలవాడు. वो एक लंगड़ा व्यक्ति है, కుంటి కాళ్ళవాడు, लंगड़ा व्यक्ति है, మెఫీబోషెత్, जो उसका नाम है मेफीबोशेत, కుంటి కాళ్ళవాడు. लंगड़ा है। రాజనగర్లోకి కుంటి కాళ్ళు లేకపోతే బట్టలు లేకుండా అలాంటి వాడు ఎవ్వడు రాజనగర్లోకి రావడానికి లేదు. राजघराने में చిరిగిపోయిన వస్త్రాలతో రావడానికి లేదు. राजा के महल में लंगड़ा या फटा पुराना कपड़ा पहन के कोई अंदर आने की आज्ञा नहीं है। ఎందుకు చెప్తున్నానంటే యోనాతాను దావీదును ప్రేమించినందుకు యోగ్యత లేనటువంటి కుంటి కాళ్ళ వాడిని దావీదు తన భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
योनातान अपने माने ऐसे लोग को ना आने की दाऊद के लिए अपनी मित्रता के लिए जो लंगड़ा व्यक्ति है मेफीबोशेत ऐसे व्यक्ति को अपने मेज पे बैठाया खाना खाने के मेज पे రాజు దగ్గర భోజనం చేయడానికి తనకు యోగ్యత లేదు. राजा के सामने वो भोजन करने का वो ఆ योग्य బల్ల దగ్గరికి రావడానికి యోగ్యుడు కాదు. उनके मेज के पास पहुंचने का वो योग्य అయినప్పటికీ కూడా దావీదు యోనాతానుల యొక్క స్నేహ బంధం योनातान और दाऊद की जो मित्रता है కుంటి కాళ్ళ వాడైన మొఫీబెషెతు जो लंगड़ा व्यक्ति రాజ है, భోజనం తినగలిగాడు. जो लंगड़ा व्यक्ति है मेफीबोशेत जो है ऐसे व्यक्ति को अपने मेज के पास बुलाया बैठाया है बुलाकर। ఈరోజు మనం అందరం కూడా आज के दिन अपन सब యోగ్యత లేనటువంటి మనకి हमारी इतनी योग्यता नहीं है యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల వలన यीशु मसीह के मरण पुनरुत्थान के वजह से ఆయన రాజ్యానికి మనం వారసులమై हम उनके राज्य के वारिस हुए हैं, ఆయన సహవాసంలోకి మనం వెళ్ళగలం. हम उनकी संगति में जाएं। మన శక్తి సామర్థ్యాలు కాదు, हमारी इतनी सामर्थ्य नहीं है, మొఫీబెషెతు యొక్క మంచితనం ఏమి కాదు, मोफीबोशेत की जो अच्छाई नहीं है, తన తండ్రి యోనాతాను దావీదును ప్రేమించినందుకు वो अपने उसका पिता शाऊल दाऊद को प्रेम किया था। వారిద్దరి ఆ స్నేహ బంధం इन दोनों की मित्रता మొఫీబెషెతుకి అంత గొప్ప భాగ్యం కల్పించింది. उन दोनों की मित्रता की वजह से मेफीबोशेत को ऐसा भाग्य मिला, ऐसा मौका मिला। ఈరోజు మన అందరికీ కూడా आज के दिन हम सब యేసు క్రీస్తు యొక్క కృపను బట్టి यीशु मसीह की कृपा के द्वारा తండ్రి యొక్క సహవాసంలోకి వెళ్ళగలుగుతున్నాం. परमेश्वर की संगति में बैठने का मौका दिया। ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని కార్చటం వలన वो पवित्र होने के बाद भी अपनी लहू को बहाए మనకి విమోచన కల్పించబడింది. हमारे छुटकारा दिलाने के लिए, ఆ క్రీస్తు యొక్క ప్రేమను బట్టి उनके प्रेम की वजह से మనలను ఆయన స్నేహితులుగా భావించాడు. वो हमें एक मित्र की तरह व्यवहार किए। నీవు నేను आप और मैं క్రీస్తుతో ఎలా స్నేహ బంధం కలిగి ఉన్నామో परमेश्वर के साथ कैसी मित्रता में हैं, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. हम अपने आप में जांचें। యోనాతాను దావీదుల యొక్క స్నేహం योनातान और दाऊद की मित्रता కుంటివాడైనటువంటి మొఫీబెషెతును రాజు యొక్క బల్ల దగ్గరికి నడిపించింది. जो लंगड़ा व्यक्ति मेफीबोशेत है खाने के मेज के पास उसे लाया है। నీవు నేను క్రీస్తు యొక్క ఆజ్ఞలను పాటించి आप और मैं परमेश्वर की आज्ञाओं का पालन करके క్రీస్తుతో స్నేహం కలిగి ఉన్నట్లయితే परमेश्वर से अगर अपन मित्रता बना के रखेंगे, ఆయన నిత్య రాజ్యములో మనం ఉంటాం. हमें वो अनंत राज्य में हमें मौका देगा। దేవుడు మమ్మల్ని దీవించునుగా. परमेश्वर आप सबको आशीष दे। ప్రార్థన చేద్దాం. प्रार्थना करें। ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. అపారమైన మీ కృప ప్రేమ కొరకై మీకు స్తోత్రాలు. మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, యోనాతాను దావీదు యొక్క స్నేహ బంధం ఎంతో గొప్పది. అలాగే మీరు మీ శిష్యులతో చెప్పిన రీతిగా మీరు నా స్నేహితులని చెప్పిన దేవుడా, మా ప్రభువా, మీతో మేము స్నేహం చేయడం ఇంకా ఎంతో గొప్పది. కేవలము దావీదు యోనాతానుల స్నేహమే కాకుండా మీతో స్నేహం ఇంకా ఎన్నో రెట్లు గొప్పది. మీతో స్నేహం కలిగి ఉండడానికి సహాయం చేయండి. సంఘ కుటుంబాలన్నింటినీ దీవించండి. ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి. మీ మహిమతో నింపమని యేసు నామమున తండ్రి. आमीन। ఆమేన్.